నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగ చేసిన రోగములలో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనం అండి. మరి ఆఖరిగా రాయబడినటువంటి మాట ఏంటి అంటే అక్కడ నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఐ యామ్ ద లార్డ్ హూ హీల్ యు. నిన్ను నేను స్వస్థపరచు యెహోవాను అయి ఉన్నానని దేవుని యొక్క వాక్యము ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉంది. ప్రియ దేవుని సంగమా, నిన్ను స్వస్థపరచు యెహోవా దేవుని యొక్క నామములను మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. అయితే ఈ యొక్క నిన్ను స్వస్థపరచు యెహోవా అనబడినటువంటి మాటను మనం ఏమంటున్నామంటే యెహోవా రాఫా. ఏమంటున్నామండి? యెహోవా రాఫా అనబడినటువంటి యొక్క మాటకు స్వస్థపరచు దేవుడు అని అర్థం. హల్లెలూయా. ఆయన పేరులో ఒక పేరు ఏంటంటే ఆయన స్వస్థతనిచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను మన జీవితాల్లో మనం స్వస్థతలు కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రియ దేవుని సంగమా 2 రకాలైనటువంటి రోగ రుగ్మతలు ఉంటాయి. 2 రకాలైనటువంటి రోగాలు ఒక మనిషి పైన ఏలుబడి చేస్తాయి. ఒకటి ఏంటంటే శారీరకమైన రోగం అయితే, రెండోది ఆధ్యాత్మికమైనటువంటి రోగము. శారీరకమైన రోగం ఏంటంటే నడునెత్తి మొదలు నరికాలు వరకు ఎక్కడో ఏదో ఒక చోట చిన్న బాధో ఇబ్బందో, ఏదైనా అవయవంలో ఏదైనా ఇబ్బందో రకరకాలుగా ఉంటా ఉంటుంది ప్రియ దేవుని సంగమా. అదే ఆధ్యాత్మికమైనటువంటి రోగం ఎలాగ ఉంటుందో తెలుసా? శరీరానికి సంబంధించిన రోగం అయితే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే వైద్యం చేస్తాడు, మందులు ఇస్తారు. ఒక్కొక్కసారి పని చేయొచ్చు, ఒక్కొక్కసారి పని చేయలేకపోవచ్చు. నీ ఆధ్యాత్మికమైనటువంటి రోగం అంటే నీ హృదయానికి కలిగినటువంటి రోగము, నీ అంతరంగానికి కలిగినటువంటి రోగం ఏదైతే ఉందో అది బయటకు తీయడం ఏ వైద్యుని వల్ల కాదు. ఏ ఎంఆర్ఐ కూడా దానిని చూపించలేదు, ఏ స్కాన్ కూడా దానిని చూపించలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని సంగమా, ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటి అంటే స్వస్థతనిచ్చే దేవుడు. దేనికి స్వస్థతనిస్తాడట? నీలో ఉన్న రోగాలకి దేవుడు స్వస్థత ఇస్తాడు. మనలో కొంతమంది శారీరకమైనటువంటి రోగాలతో బాధపడుతున్న వారు ఉండొచ్చు, కొంతమంది ఆధ్యాత్మికమైనటువంటి రోగములతో బాధపడుతూ ఉండొచ్చు. మనకి ఏం కావాలంటే యేసు నామములో ఈ రాత్రి స్వస్థత కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆధ్యాత్మికమైనటువంటి రోగం ఏమిటి అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోగం ఏం చేస్తుందంటే ప్రార్థన చేసుకొనివ్వదు. ఆ రోగం ఏం చేస్తుందంటే వాక్యాన్ని చదువుకోనివ్వదు. ఆ రోగం ఏం చేస్తుందంటే నేను మందిరానికి రానివ్వదు. నీలో ఉన్నటువంటి రోగం నేను ఏం చేస్తుందంటే దేవునికి క్రమేణా 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 దూరము చేసే ప్రయత్నం చేస్తుంది. ఎట్టి రోగము నువ్వు కలిగినా ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా. ఇంకొక మాట ఏంటంటే బాబా ఏమైనా అయిపోతుందేమో ఈ రోజు నేను మందిరానికి వెళ్ళకపోతే అని భయపడి రావడం కాదు. హృదయం ఆరాటంతో మందిరానికి రావాలి, హృదయ ప్రేరేపణతో మందిరానికి రావాలి. హృదయం నిన్ను కూర్చున్న చోట నిలబడనివ్వకూడదు, అలాగే నువ్వు మందిరానికి రావాలి. అంతేగాని ఈ రోజు నేను చర్చికి వెళ్ళకపోతే జరగకూడదు, ఏదైనా జరిగిపోతుందేమో అని మందిరానికి రావడం కాదు. ఆశతో ఆకాంక్షతో ప్రభు సన్నిధానంలో సమయాన్ని గడపాలనేటువంటి ఉద్దేశంతో మంచి మనసుతో ఇక్కడికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. రోగ రుగ్మతలు నీ జీవితంలో ఏది ఉన్నప్పటికీ ఈ రోజు ఈ వాక్యం మీకు స్వస్థతనివ్వబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. స్వస్థతనిచ్చే దేవుడు నేను ఆరాధిస్తున్నటువంటి వాడు, విడుదలనిచ్చే దేవుడు నేను ఆరాధిస్తున్నటువంటి వాడు. అట్టి స్వస్థత అట్టి విడుదల నాలో ఉన్న దేవుడు మీకు ఇవ్వాలి అని అనుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చేయాల్సింది ఏంటంటే ఈ వాక్యం పైన దృష్టి ఉంచడం, ఈ వాక్యాన్ని నమ్మడం, ఈ వాక్యం పైన విశ్వాసం ఉంచడం. హల్లెలూయా. మన మందిరాల్లో స్వస్థతలు అన్నాయి, కొత్త కాదు కదా. మన మందిరాల్లో స్వస్థతలు అన్నాయి ఈ రోజు ప్రారంభమైనవి కాదు. ఇంక మీరు బ్రతుకులు చనిపోతారు అనుకున్న వాడిని దేవుడు అందరినో బ్రతికించాడు. క్యాన్సర్ లాంటి భయంకరమైనటువంటి రోగుల్ని దేవుడు అందరినో స్వస్థపరిచాడు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఎన్నెన్నో ఎన్నెన్నో బలీయమైనటువంటి కార్యాలు మన ప్రభు మన పట్ల జరిగించడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ ఇలా వచ్చేస్తారా? ఈ రోజు మన దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి తన యొక్క వాక్కులు ఏమిటి అంటే ప్రియ దేవుని సంగమా స్వస్థత. చదువుకుందాం చూడండి, 26వ వచనంలో నుండి మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే ప్రియ దేవుని సంగమా, నీ దేవుడని యెహోవా వాక్కును
మొట్టమొదటిగా ఏం చేయాలంటే, నీలో స్వస్థత కావాలంటే దేవుని యొక్క వాక్యమును ఏం చేయాలంట? ఏం చేయాలండి? శ్రద్ధగా వినాలి. మనం ఆ యొక్క పత్రికల్లోనికి మనం వెళ్తే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. వినడం వల్ల ఏం కలుగుతుందంట? విశ్వాసం కలుగుతుంది. ఆ వినడం కూడా ఏం చేయాలంట? క్రీస్తుని గురించినటువంటి మాటలను మనం వినాలి. హల్లెలూయా. క్రీస్తుని గురించినటువంటి మాటలు మనం వినడానికి ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాగే ఈ రోజు ప్రభువు నీ జీవితంలో స్వస్థత గల కార్యం చేయాలి అంటే, నీలో శారీరకమైన రోగం కావచ్చు, ఆధ్యాత్మికమైన రోగం కావచ్చు, ఏ రోగమో నాలో లేదని మీరు ఎవరు అనుకోవద్దు. మీలో ఉన్నటువంటి రోగ రుగ్మతలు, మీలో ఉన్నటువంటి అస్వస్థతలు ఏవి ఏమైనప్పటికీ మీ నుండి బయటకు రావాలి అంటే, మొట్టమొదటిగా మీరు దేవుని యొక్క వాక్కును శ్రద్ధగా వినాలి. ఏదో విన్నామా అన్నట్టు కాదు, వచ్చాం కదా వింటున్నాం వెళ్ళిపోతాం అన్నట్టు కాదు, శ్రద్ధగా వినాలి. ఎక్కడ ఏం చెప్తున్నారు, ఈ మాట తర్వాత ఏం మాట, దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు, హృదయాన్ని ఇక్కడ కేంద్రీకరించి వినాలి, మనసుని ఇక్కడ పెట్టి వినాలి, మాటలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని గ్రహించుకోవాలి. ప్రియ దేవుని సంగమా, ఎప్పుడైతే అంత శ్రద్ధగా నువ్వు దేవుని మాటలు వింటావో, ఆ దేవుని మాటలు వినేటువంటి నీలో ఉన్నటువంటి శ్రద్ధ నీలో స్వస్థతను తీసుకొని వస్తుంది. హల్లెలూయా. రెండోది ఏంటి? నీ దేవుడని యెహోవాను శ్రద్ధగా విని ఆయన దృష్టికి ఏం చేయాలట? న్యాయమైనది చేయాలి. ప్రియ దేవుని సంగమా, వినాలి, దేవుని యొక్క మాటలు వినాలి, దేవుడు ఏం మాట్లాడుతున్నాడో వినాలి, ఏ విధంగా మాట్లాడుతున్నాడో అర్థం చేసుకోవాలి. రెండోది ఏం చేయాలంటే ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి. అన్యాయం ఎంత మాత్రం కూడా మనము చేయకూడదు. దేవుడు న్యాయంగా బ్రతకమంటున్నాడండి. ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందామా? కూర్చుని వింటున్నటువంటి మీరు కానీ, నిలబడి చెప్తున్నటువంటి నేను కానీ, ఏ విషయంలో అయినా, ఏ చిన్న విషయంలో అయినా మనల్ని మనం న్యాయం తప్పేవారిగా చేసుకుంటున్నామా పరిశీలన చేసుకోవాలి. వాక్యానికి విరుద్ధంగా నడుస్తున్నామా పరిశీలన చేసుకోవాలి. చిన్న అబద్ధమే అన్యాయం. ప్రియ దేవుని బిడ్డారా, చిన్న అబద్ధం కూడా ఆడొద్దంటున్నాడు దేవుడు. పొద్దున్న లేచి సాయంకాలం పడుకునే లోపు ఎన్ని అబద్ధాలు ఆడతామో. చిన్నదాని లేదు పాపం, పెద్దదాని లేదు, ఏదేమైనా పాపం పాపమే కదా. దేవునికి వాక్యం ఈ రోజు మనతో మాట్లాడుతుంది. దేవుని దృష్టికి న్యాయమైనది చేయాలి అంటే, దేవుడు చూస్తున్నాడు అనే విషయాన్ని గ్రహించి, ఇది దేవునికి అంగీకారయోగ్యమైనా కాదా, నేను ఈ మాట మాట్లాడుతున్నా దేవునికి ఇష్టమైనా కాదా, నేను ఈ పని చేస్తున్నా దేవునికి ఇష్టమైనా కాదా, నేను ఈ మార్గం కూడా వెళ్తున్నా దేవునికి ఇష్టమైనదేనా కాదా, నేను ఇది తల పెడుతున్నాను ఇది నా దేవునికి ఇష్టమైనదేనా కాదా, నిన్ను నువ్వేం చేసుకోవాలి? పరిశీలన చేసుకోవాలి, పరీక్ష చేసుకోవాలి. పదే పదే నువ్వు ఒకే మార్గం గుండా వెళ్తున్నావు, ఎన్నిసార్లు వెళ్ళినా నీకు అక్కడ అపజయాలు ఎదురవుతున్నాయని దాని అర్థం ఏమిటి? దేవుని దగ్గర కనిపెట్టాలి. ఒకవేళ మార్గంలో నీకు ఆశీర్వాదం లేదేమో, ఒకవేళ మార్గంలో నీకు మేలు జరగదేమో, అందుకని దేవుడు పదే పదే నిన్ను ఆపుతున్నాడేమో. పరిశీలన చేసుకోవాలి. వాక్యం వింటున్నటువంటి ప్రియ దైవ జనాంగమా, దేవుడు అవకాశాలు ఇస్తాడండి. అవకాశాలు మనం ఏం చేసుకోవాలి? ఉపయోగించుకోవాలి. హల్లెలూయా. ఉపయోగించుకోకపోతే నష్టపోయేది మనమే, ఉపయోగించుకోకపోతే చెడిపోయేది మనమే, ఉపయోగించుకోకపోతే పడిపోయేది మనమే. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమోనని తప్పిదం చేస్తాం. ఒక్కొక్కసారి మనమేంటి, మన పరిస్థితి ఏంటి, ఈ టైంలో ఇలాగ దీన్ని విడిచి వెళ్ళిపోతే ఎవరేమనుకుంటారో అని అనుకుంటూనే తప్పు చేస్తాం. వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని సంగమా, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు కానీ మన దేవుడు ఏదైతే చెప్పాడో, ఆయన దృష్టికి ఏదైతే న్యాయమో ఆ ప్రకారంగానే మనం జరిగించవలసినటువంటి వారమై ఉన్నాం. హల్లెలూయా. ఈ రోజు నీ దేవుడు నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతాడు. స్వస్థత నీకు కావాలని కోరుకుంటున్నావా? దేవుని మాట నువ్వేం చేయాలి? శ్రద్ధగా వినాలంట. ఆయన దృష్టికి నువ్వేం చేయాలి? న్యాయమైనది చేయాలి. నువ్వు ఎంత మాత్రం అన్యాయం చేయడానికి వీల్లేదు. మన పొరుగు వాళ్ళు మనకన్నా చిన్నవాళ్ళు కదా, మన పొరుగు వాళ్ళు మనకన్నా తక్కువ వారు కదా అని అన్యాయంగా మనం మాట్లాడడానికి, అన్యాయమైన క్రియలు వారి ఎలా జరిగించడానికి కానీ వీల్లేదు. లేని వారి పక్షాన్ని ఉండే దేవుడు, పేదల పక్షాన్ని వహించేటటువంటి దేవుడు. ప్రియ దేవుని సంగమా, అన్యాయస్తులను ఎదిరించడానికి దేవుడు, న్యాయం ఎవరి వైపు ఉందో వారి వైపు నిలబడేటటువంటి దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి వాడు. జాగ్రత్త. దేవుని దృష్టికి నువ్వేం చేయాలి? న్యాయమైనది చేయాలి. ఒకవేళ నువ్వు అన్యాయము ఎవరికైనా చేసావేమో, ఈ రాత్రి దాన్ని నువ్వు దేవుని ఎదురు ఒప్పుకోవాలి. ఒప్పుకుందే నీ జీవితంలో స్వస్థత రాదు. స్వస్థత రావడానికి అవకాశం లేదు, రావడానికి అవకాశం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు సుస్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీలో స్వస్థత లేదా? నీ కుటుంబంలో స్వస్థత లేదా? నీవు స్వస్థత పొందుకోవాలి, నీ కుటుంబీకులు స్వస్థత పొందుకోవాలి అంటే నీలో న్యాయముగా లేనిది ఏదో విడిచిపెట్టుకో. దేవుని మాట శ్రద్ధగా వినే ప్రయత్నం చేయి. మూడోది ఏంటండి? ఆయన ఆజ్ఞలకు విధేయులై ఉండాలంట. ఏం చేయాలంటే ఆయన ఆజ్ఞాపిస్తుంటే, విధేయత అంటే ఏంటి?
లోబడిపోవడం. సుశాంతి, నీ ప్రవర్తన బాలేదు అని దేవుడు నాతో అన్నాడు అనుకోండి. ఎందుకు బాలేదు ప్రభా? ఎక్కడ బాలేదు? ఎలాగ బాలేదు? నేను వాక్యం చెప్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, నీ సన్నిధానంలో ఎదుగుతున్నాను, నా ప్రవర్తన బాలేదంటే ఇక్కడ ఎవరి ప్రవర్తన బాగున్నట్టు అని ప్రశ్నించే అర్హత కానీ అధికారం కానీ నాకు లేదు. సుశాంతి, నీ ప్రవర్తన బాలేదు అంటే నేనేం చేయాలి? తల వంచి ఆ మాటను అంగీకరించాలి. హల్లెలూయా. తల వంచుకొని నా మాటను అంగీకరించినప్పుడే నాకు మేలు కలుగుతుంది, నేను ఆశీర్వదింపబడతాను. సమస్తము చూస్తున్నటువంటి దేవుడు, ప్రియ దేవుని సంగమా, కొన్నిసార్లు మన భక్తి మనల్ని పాడు చేస్తుంది తెలుసా? కొన్నిసార్లు మన విశ్వాసమే మనల్ని పాడు చేస్తుందండి. ఈరోజు దేవునికి వాక్యం మనతో మాట్లాడుతుంది. నీ భక్తి ద్వారా నువ్వు గర్విస్తూ అవ్వడానికి వీల్లేదు. నీలో భక్తి ద్వారా నువ్వు హెచ్చింపబడిపోవడానికి వీల్లేదు. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటుండగా ఏం చేయాలంట? ఆయన యొక్క ఆజ్ఞలకు ఏం చేయాలి? విధేయులై ఉండాలి. ఏంటి ఆయన ఆజ్ఞలు? 10 ఆజ్ఞల్లోనికి మనం వెళ్ళామనుకోండి, నీ దేవుడు అయిన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద ఉండే నీళ్ళ ఎందే కానీ ఉండదు, దేని రూపమునైన నువ్వు పూజింపకూడదు, అబద్ధ సాక్ష్యం పలకూడదు, దొంగతనం చేయకూడదు, నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, నీ పొరుగు వాని ఏది ఇక్కడ నువ్వు ఆశించకూడదు. ఒక్కటైనా పాటిస్తున్నామా ప్రియ దేవుని సంఘం? ఒక్కటైనా పాటిస్తున్నామా? అలా మాట్లాడతావేంటి సుశాంతి? ఒక్కటి కూడా పాటించకుండా ఎందుకు మేము ఆప్తేశం తీసుకుంటాం, ఎందుకు మేము దేవుళ్ళు ఎదుగుతున్నామని అంటారా? మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకోండి. నరహత్య చేయొద్దు అంటున్నాడు దేవుడు. పొద్దున లేచి మీ మాటల ద్వారా ఎవరో ఒకరిని ఇబ్బంది పెట్టకుండా దినం గడుపుతున్నారా అండి? మీ మాటల ద్వారా ఎవరికి బాధ కలగకుండా మీరు ముందు కొనసాగుతున్నారా? భక్తి చేస్తున్నాం, విశ్వాసంగా ఉంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసాలు మనకన్నా ఎక్కువ ఎవరు ఉండరు. ఇన్ని రకాలుగా చేస్తూ కూడా మనం ఒక్క మాట మాట్లాడామంటే ఎదుటి వాళ్ళకి ఏం కలగాలి? హృదయం గాయపరచబడాలి. మనం ఒక క్రియ చేసామంటే ఎదుటి వాళ్ళకి అది ఏం కలగాలి? ఇబ్బంది కలగాలి. ఇలాగ మన క్రియలు ఉన్నంతసేపు మనం దేవుల్లో ఏమీ పొందుకోలేం ప్రియ దేవుని బిడ్డల. పైకి బడాయి మాటలు అంటారు అంతే. వాటిని నీ భక్తి నువ్వు ప్రదర్శించుకోవడం తప్ప నీ భక్తి వల్ల ఎవరికి కూడా ఎటువంటి ఉపయోగమో ప్రయోజనమో లేదు. నీ దేవుడు కూడా అది నీ నుండి అంత మాత్రం మెచ్చట్లేదు. నువ్వేం చేయాలంటే దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించాలి. తర్వాత ఏంటి? ఆయన కట్టడలన్నింటిని నేను అనుసరించి నడిచిన ఎడల, ఆయన కట్టడలన్నింటిని అనుసరించి ఏం చేయాలంటే మనము నడవాలి. నడిచినప్పుడు మేలు కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఒక పనిలో వెళ్ళిపోతున్నాం, చాలా అర్జెంట్ అయినటువంటి పని. ఇంకా పనిలో అప్పటికప్పుడు వెళ్ళకపోతే నష్టం కలుగుతుంది అనుకునే అంత పనిలో వెళ్ళిపోతున్నాం. దేవుని స్వరం మనకి వినపడింది, నా ప్రియ కుమార్తె, నువ్వు వెళ్ళే మార్గం అది కాదు, నువ్వు నడిచే త్రోవ అది కాదు, నువ్వు వెళ్ళాల్సిన పని అది కాదు, నీకు వేరొక పని నేను అప్పగించాను, వెంటనే నువ్వు దాన్ని అక్కడ తాపి తిరిగి వచ్చి అన్నాడు అనుకోండి దేవుడు, చాలా నష్టం కలిగే పని అది. ఏం చేయాలి మనం? ₹1,00,00,000 మనం నష్టపోతున్నా సరే తిరిగి వచ్చేయాలి అంతే. ముందుకు వెళ్ళారనుకోండి ఏమవుతుందంటే నష్టపోతాం, చెడిపోతాం, పడిపోతాం, ఎదురు దెబ్బలు తగులుతాయి, అవమానాలు ఎదురవుతాయి, వ్యతిరేకతలు ఎదురవుతాయి. తిరిగి వచ్చేస్తే జరిగేది చిన్న అవమానమే కానీ ముందుకు వెళ్ళిపోతే కలిగేవి చాలా పెద్ద పెద్ద అవమానాలు. అక్కడ నిలబడి తిరిగిపోతే ఒకవేళ తగిలితే చిన్న దెబ్బే కానీ ముందుకు వెళ్ళే కోళ్ళకి తగిలేవి అనేకమైన ఎదురు దెబ్బలు, అనేకమైన గాయాలు. వాక్యం ఏంటినటువంటి ప్రియ దేవుని సంగమా, ఆయన కట్టడలను అనుసరించి నడవాలి. వాక్యం ఏదైతే బోధిస్తుందో ఆ ప్రకారంగా నువ్వు నడవాలి. వాక్యపు వెలుగులో నువ్వు నడవాలి, వాక్యాన్ని అనుసరించి నువ్వు నడవాలి. భక్తులు అనేక మంది ఉన్నారు, దేవుని మెప్పును పొందుకునేటువంటి భక్తులు, వాళ్ళు అనుసరించి నడవాలి. అబ్రహాముకున్న విశ్వాసాన్ని నాకు దయచేయండి ప్రభా, యోసేపుకి ఇచ్చిన పరిశుద్ధతను నాకు దయచేయ ప్రభా. ఒకప్పుడు పరిశుద్ధత, పవిత్రత యోసేపు అంటే యవన బిడ్డలకే చెందినటువంటి వాడు అనుకునేవాళ్ళం. ఈరోజు ఎటువంటి ఏజ్ వ్యత్యాసం లేదు ప్రియ దేవుని సంఘం, ఎటువంటి వయసు వ్యత్యాసం లేదు. అందరూ పరిశుద్ధంగా జీవించాలి, అందరికీ వాక్యం వర్తిస్తుంది. నేను లోకంలో చూసే రకరకాలైన మనుషులను బట్టి మాటలు చెప్పాల్సి వస్తా ఉంది. యోసేపు వంటి పరిశుద్ధత మనకు కావాలి. మనం భక్తిలో జీవించాలి. మన యోబు గ్రంథకర్త అంటున్నాడు కదా, నీ భక్తి నీకు ఏం పుట్టించాలట? ధైర్యాన్ని పుట్టించాలి. హల్లెలూయా. నీలో భక్తిని నువ్వు పెట్టుకొని నీలో భయం పుట్టకూడదు. పరిస్థితులను బట్టి, సందర్భాలను బట్టి, వ్యక్తులను బట్టి, వ్యవస్థలను బట్టి నీలో భక్తి ఉంటే నీలో ఏం పుట్టించాలా? భక్తి
ధైర్యాన్ని పుట్టించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. పరిస్థితులు కానీ దేనికి కానీ ఎవరికి కానీ భయపడాల్సినటువంటి అవసరమో ఉండదు. ఎప్పుడు నీలో భక్తిగా నువ్వు జీవించినప్పుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధంగా జీవిస్తావో, పరిశుద్ధాత్మ అగ్ని నీ పైన ఉంటుందో, ఎవరైనా నీ వైపు చూడడానికైనా, నీతో మాట్లాడడానికైనా, నిన్ను తాకడానికైనా భయపడతారు. ఎందుకంటే దహించు అగ్ని అయిన దేవుడు నీతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ పైన చెయ్యి వేస్తే కాలిపోతారని భయం. నీతో ఫేస్ టు ఫేస్ మాట్లాడాలంటే అగ్ని దహించి వేస్తుందేమోనన్న భయము. అలా జీవిస్తున్నామా అండి? లోకానికి, లోకాశలకి, లోక స్నేహాలకి, లోక సమస్తానికి మనలో ఏమిస్తున్నామంటే తావు ఇస్తున్నాం. కాబట్టి దేవుని కార్యాలు ఎక్కడ పొందుకోలేకపోతున్నాం. ఇంకా బలహీనతలు, ఇంకా అవమానాలు, ఇంకా వ్యతిరేకతలు, కాని కార్యాలన్నీ మన చేతిలో జరుగుతున్నాయి అంటే దేవుని మాటకు మనం విలువ ఇవ్వడం లేదు. దేవుని మాటకు చోటు ఇవ్వడం లేదు. దేవుని మాటలు శ్రద్ధగా వినాలి. ఆయన దృష్టికి న్యాయమైంది చేయాలి. ఆయన ఆజ్ఞలకు విధేయులమై ఉండాలి. ఆయన కట్టడం అనుసరించి మనము 4 విషయాలు దేవుడు చెప్తున్నాడు. 4 విషయాలు గుర్తు పెట్టుకోండి. గుర్తుండదు అనుకున్న వాళ్ళు రాసుకోండి. ఏం చేయాలంటే ఆయన మాటలు శ్రద్ధగా వినాలి. విన్నటువంటి మాటలను ఏం చేయాలంటే ఆయన దృష్టికి న్యాయమైంది చేయాలి. ఇంక 3వది ఏంటంట, ఆయన కట్టడాలను అనుసరించి, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఉండాలి. ఆయన కట్టడాలను అనుసరించి నడవాలి. ఎప్పుడైతే 4 చేస్తామో ఐగుప్తునకు సంబంధించినటువంటి ఏ రోగములు కూడా నీ దరికి, దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే లోకానికి సంబంధించినటువంటి ఏ రోగాలు కూడా మన పైన ఏలుబడి చేయడానికి వాటికి శక్తి లేదు. శక్తి కలిగినటువంటి దేవాది దేవుల్లో మనం ఉన్నాం కాబట్టి శక్తిహీనమైనటువంటి ఎటువంటి రోగము కూడా మన పైన ఏలుబడి చేయడానికి వీల్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. ఐ యామ్ ద లార్డ్ హూ హీల్ యు. నీకు స్వస్థత కలిగించే దేవుడిని నేనే. నీలో స్వస్థతనిచ్చే దేవుడిని నేనే. నీ కుటుంబంలో స్వస్థత కలిగించేవాడిని నేనే. నీ బంధువుల మధ్య స్వస్థతనిచ్చే దేవుడిని నేనే. నీ అన్నవారు ప్రతి ఒక్కరి పట్ల స్వస్థతనిస్తున్నటువంటి దేవుడిని నేనే. నా పేరు యెహోవా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం అండి. నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. వింటున్నారన్నమాట. 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. నీలో, మనలో, మన అందరి మధ్యలో స్వస్థత గల కార్యాలు కావాలి అంటే మనం ఏం చేయాలంట? మొట్టమొదటిగా దేవుని పేరు మనం పెట్టుకున్నాం. అది ఏదేమైనా జరిగిపోయింది, అయిపోయింది. ఆయన పేరు పెట్టుకొనబడిన ఆయన జనాంగంగా మనం ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలంట? ఆయన పేరు పెట్టబడినటువంటి మనల్ని మనం ఏం చేసుకోవాలి? తగ్గించుకోవాలి. ఏ రకంగా నిన్ను నువ్వు హెచ్చించుకోవడానికి వీల్లేదు. దేనిని బట్టి నిన్ను నువ్వు హెచ్చించుకోవడానికి వీల్లేదు. ప్రతి విషయంలో నీలో ఎప్పుడైతే తగ్గింపు కనబడుతుందో, నీలో ఉన్న తగ్గింపు ద్వారా నిన్ను ఆశీర్వదించే దేవుడు, నీలో ఉన్న తగ్గింపు ద్వారా నిన్ను హెచ్చించే దేవుడు, నీలో ఉన్న తగ్గింపు ద్వారా నిన్ను అభివృద్ధి పొందింపజేసే దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. ఆ 4 విషయాలు కాకుండా దేవుడు 5వదిగా ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? నీలో తగ్గింపును దేవుడు కోరుతున్నాడు. ఎవరి దగ్గర నువ్వు తగ్గించుకోవాలి? ఎవరి దగ్గరైతే దేవుడు నిన్ను తగ్గించుకోవాలని కోరుతున్నాడో వారి దగ్గర తగ్గించుకోవాలి. అంటే నిన్ను ఎవరి దగ్గర హెచ్చించుకుంటున్నావు? వారందరి దగ్గర నువ్వు తగ్గించుకోవాలి. ఏ పరిస్థితులను బట్టి నిన్ను హెచ్చించుకోవాలనుకుంటున్నావు దానిలో నువ్వు తగ్గింపబడాలి. ఒకవేళ దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకోలేదనుకోండి, సమయం వచ్చినప్పుడు ఏమవుతుందో తెలుసా? తగ్గింపబడే వారంగా ఉండిపోతాం అంతే. హెచ్చైన స్థితిలో ఉండి తగ్గించుకుంటే మేలు, గౌరవము అన్ని కలుగుతాయి. హెచ్చైన స్థితిలో ఉండి మనం హెచ్చిపోతూ ఉంటే ఆ హెచ్చైన స్థితి తీసివేయబడి తగ్గింపులకు మనం వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉంటుందంటే నవ్వుల పాలవుతాం, హేళనగాను అవమానకరంగాను ఉంటది. దేవుడు నిన్ను హెచ్చిస్తున్నటువంటి కోల్దికి నువ్వేం చేయాలి? తగ్గి ఉండాలి. దేవుడు నిన్ను హెచ్చిస్తున్నటువంటి కోల్ది అనే దీన మనస్కులమై మనం జీవించాలి. విధేయులమై మనం ఉండాలి.
అవిధేయతలు మనలో ఉండకూడదు. తగ్గింపు మనలో కనపడాలి. ఎవరండి ఈమె, ఎవరండి ఇతడు, వీరితో మాట్లాడే కోళ్ళకి ఇంకా ఇంకా మాట్లాడాలనిపిస్తుంది వారిలో ఉన్న తగ్గింపును బట్టి. వారు మాట్లాడే మాటకి, వారు కలిగి ఉన్నటువంటి స్థితికి ఎక్కడ సంబంధం లేదు. అంత తగ్గింపుతో వారు జీవిస్తున్నారు. అంత తగ్గింపు వారిలో ఉందనేటువంటి సాక్ష్యం మనం పొందుకోవాలి ప్రియ దేవుని బిడ్డ. అటు సాక్ష్యాన్ని మనం లోకం నుండి సంపాదించుకోవాలి. దేవునిలో ఉన్నాను, దేవుని బిడ్డను అని అనుకుంటూ నీలో తగ్గింపు లేకపోతే ఆ పేరుకు నువ్వు సార్థకత చేయలేవు. నీలో నాలో మనలో ఏం కావాలంట, మనల్ని మనము తగ్గించుకొని ఏం చేయాలంట, ప్రార్థన చేయాలి. ఎలాగా? సుంకరి దూరంగా నిలబడి ఆకాశం కళ్ళెత్తడానికని నాకు ధైర్యం లేదు ప్రభువా అని ఎలాగైతే ప్రార్థన చేస్తాడో, రొమ్ములు బాదుకుంటూ గుండెలను కొట్టుకుంటూ ఎలాగైతే ప్రార్థన చేస్తాడో అంత తగ్గింపుతో మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. విరిగి నలిగిన హృదయంతో దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. చిన్న పిల్లలమైపోయి దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ఆయనను మనం ఏదైతే అడిగామో పొందుకునేదాకా విడవకుండా ఒక యాకోబు వలె తగ్గింపుతో కూడినటువంటి ప్రార్థన చేయాలి. కాలుతో చీపో కుక్కను తనినా సరే ఏం చేస్తున్నాడు ఈ యొక్క యాకోబు? కుక్కను ఇంకేమన్నాను, నువ్వు కాలుతో తన్ను, ఏమన్నా చెయ్యి, కాలుతో ఇదిలించదు అనేటప్పటికీ ఆ తుంటినరం ఏమైందంట, తెగిపోయిందంట. ఏమైనా జరుగు, ఏమన్నా అయిపో, నేను మాత్రం నీ పాదాలను విడవను. ఎప్పటిదాకా? నువ్వు నన్ను ఆశీర్వదించే వరకు. దేవునికి స్తోత్రం కలుగును. అలాంటి ప్రార్థన మనం చేస్తున్నామా? అలాంటి ప్రార్థన మనలో ఉందా? ఒకవేళ అట్టి ప్రార్థన నువ్వు నేను మనం చేయగలిగితే మనం అందరము కూడా యాకోబు పొందుకున్నటువంటి ఆశీర్వాదం పొందుకుంటామండి. ఏ ఒక్కరం కూడా ఆశీర్వాదాల వైపు, స్వస్థతల వైపు, విడుదల వైపు చూడాల్సిన అవసరం లేదు. అఫ్ కోర్స్ దేవుడు స్వస్థపరిచే దేవుడు, దేవుడు విడుదలనిచ్చే దేవుడు, దేవుడు కార్యాలు జరిగించే దేవుడు. కానీ దేవుడిని ప్రక్కన పెట్టి ఆ కార్యాల వైపు చూసే వారంగా మనం ఉండకూడదు. దేవుడే ఇవన్నీ అయ్యున్నాడు కాబట్టి ఆయన వైపు మనం చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, మన దేవుడు మనతో ఈ రాత్రి మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే, నిన్ను నువ్వు తగ్గించుకో, హెచ్చింపబడతావు. సుంకరి వంటి ప్రార్థన నువ్వు చేయి. యాకోబు వలె పట్టు విడవక దేవుని దగ్గర ప్రార్థన చేయి. అలాగే ఆ యొక్క ఒక స్త్రీ అంటే దేవుణ్ణి వెంబడిస్తా ఉందంట. ఏమని? నా కుమార్తెను స్వస్థపరచమని దేవుణ్ణి వెంబడిస్తా ఉంటే దేవుడు ఎన్నో రకాలుగా ఆమెను చేత్కరిస్తున్నాడు, ఎన్నో రకాలుగా ఆమెను అవమానపరుస్తున్నారు. ఎందుకు? ఆమెను పరీక్షించడానికి, ఆమె విశ్వాసాన్ని పరీక్షించడానికి. ఈ యొక్క యెరూషలేము కుమార్తెల్లో నీ వంటి విశ్వాసం నేను ఎవరిలోనూ చూడలేదమ్మా. నువ్వు అనుకున్నది యేసునామములో నువ్వు పొందుకుందువు గాక. హల్లెలూయా. తగ్గింపు అనబడినటువంటి మనసు ఇప్పుడు మీరు ధరించుకుంటే, తగ్గింపు అనబడినటువంటి ఆలోచన మీ హృదయంలోనికి ఈ పాటికే వచ్చి ఉంటే, దేవుడు నిశ్చయంగా నేను స్వస్థపరచును గాక. నా యేసయ్య నేను స్వస్థపరచును గాక. నా యేసయ్య నీ కుటుంబాన్ని స్వస్థపరచును గాక. నా యేసయ్య మన ఈ దేశాన్ని స్వస్థపరచును గాక. రోగరుగ్మతలతో, వ్యాధి బాధలతో రకరకాలుగా పీడించబడుతున్నాం. రోగమా అన్నదానికి, లేకపోతే ఆ యొక్క అస్వస్థత అన్నదానికి ఏజ్ లిమిట్ లేదు ఈ రోజుల్లో. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు ఏదో ఒక బాధ పిల్లల్ని వెంటాడుతా ఉంది. స్వస్థత కావాలా? తగ్గించుకో. స్వస్థత కావాలా? విడుదల కావాలా? నిన్ను నువ్వు తగ్గించుకో. తగ్గింపు ద్వారా దేవుని కార్యాన్ని చూడబోతున్నావు. నిన్ను నువ్వు ఎంతగా తగ్గించుకుంటే అంతగా ప్రభు కార్యాన్ని ఘనంగా చూడగలుగుతావు ప్రియ దేవుని సంగమం. తద్వారా దేవుని ఆశీర్వదిస్తున్నాడు, హెచ్చిస్తున్నాడు. హల్లెలూయా. తగ్గించుకుని నువ్వేం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఎటువంటి ప్రార్థన చేయాలి? వెదకాలి. దేవుని పాద సన్నిధానం మందు వెదకాలి. దేనికోసం? నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో, ఏదైతే పొందుకోవాలనుకుంటున్నావో దానికోసం నువ్వేం చేయాలి? వెతకాలి. షాపింగ్కి వెళ్తాం కదా, మనం డబ్బులు ఇచ్చే కొనుక్కుంటాం. కానీ చేతికి కనబడింది ఇలా లాక్కొని వచ్చేస్తామా? పట్టుకొని వచ్చేయగలుగుతామా? రామే. ఒక్క బట్ట అయినా సరే, ఒక్క జత బట్టలైనా సరే ఏం చేస్తాము? గంట సేపు చూసిందే చూసి, వెనక్కి తిప్పి చూసి, ముందుకు తిప్పి చూసి, కిందకి తిప్పి చూసి, పైకి తిప్పి చూసి, రకరకాలుగా చూసి ఎన్నో బట్టలు చూసి ఆఖరిగా నచ్చిన ఒక 10 పక్కన పెట్టుకొని, ఆ 10లో కూడా చూసి మళ్ళీ ఇంకో 5 పక్కన పెట్టుకొని, అందులో కూడా ఇంకో 2 పక్కన పెట్టుకొని, ఆ రెండిట్లో నుండి ఇంకొకటి పక్కకు తీసి, అది కూడా పైన కింద ముందు వెనకాల లోపల బయట రకరకాలుగా చెక్ చేస్తాం. ఒక చిన్న ఆ కుందను కూడా మిస్ అవ్వకూడదు.
అన్ని రకాలుగా చెక్ చేసుకున్న తర్వాత ఆఖరికి కొంటాం. ఎందుకని? ఒక 1000 రూపాయల డ్రెస్కి నువ్వు అంత విలువిస్తున్నావే, ఒక 1000 రూపాయల చీరకి నువ్వు అంత విలువిస్తున్నావే ప్రియ దేవుని బిడ్డ. నీ హృదయానికి నువ్వు అంత విలువ ఇవ్వడం లేదా? నీ హృదయంలో దేవుడు ఉన్నాడు అంటే అది ఇంకా ఎంత విలువైనటువంటి స్థానం, అది ఎంత విలువైనటువంటి ప్రదేశం, అది దానికి ఎందుకు నువ్వు విలువనివ్వలేకపోతున్నావు? దేవుని పాద సన్నిధానం అంటే అన్నిటికన్నా విలువైంది. ఒక గంట సేపు షాపింగ్ చేసి ఒక గంట దేవుని దగ్గర ప్రార్థన చేయాలని ఎందుకు అనుకోవడం లేదు? గంటలు బయట తిరగాలనుకుంటున్నాడు. మనము దేవుని పాద సన్నిధానం మీద ఎందుకు కూర్చోలేకపోతున్నాం? పరిశీలన చేసుకోవాలి. ఒక్కొక్కటిగా నేను మిమ్మల్ని బాధ పెట్టాలని నేను ఏ రోజు మాట్లాడట్లేదు ప్రియ దేవుని సంగమా. దేవుని యొక్క ఆత్మ మీ పైన పని చేయబడాలని దేవుడు నాతో మాట్లాడుతున్న కొద్దికి నేను మీతో మాట్లాడుతున్నాను. సుశాంతి మాట్లాడాలంటే ఆమె నిష్ప్రయోజకురాలు, ఇక్కడ నిలబడి ఏమీ మాట్లాడలేదు. దేవుడు ఆమెకు వాక్కునిస్తేనే ఆమె మాట్లాడగలుగుతుంది. హల్లెలూయా. దేవుని దగ్గర వెతకాలి. ఏం వెతకాలి? మనం ఏదైతే పొందుకోవాలనుకుంటున్నామో దాన్ని దేవుని దగ్గర వెతకాలి ప్రియ దేవుని సంగమం. ఇచ్చేదాకా ఆయన అడగండి. ఇందులో ఏదో ట్రిక్లు ఏమీ లేవు, ఇందులో సీక్రెట్స్ ఏమీ లేవు. ఏం కావాలనుకుంటున్నారో అది నిశ్చయంగా ధైర్యంగా వెళ్ళి ప్రభుని అడగండి. ఎలాగ అడగాలి? ఆయన దృష్టికి అంగీకారయోగ్యమైనది చేస్తూ అడగాలి, ఆయన ఆజ్ఞలు అనుసరిస్తూ అడగాలి, ఆయన కట్టడాలను నెరవేరుస్తూ అడగాలి, ఆయన మాటను శ్రద్ధగా వింటూ అడగాలి. మళ్ళీ మనం తగ్గించుకొని దేవుని దగ్గర అడగాలి. అడగమన్నారు కదా అని మనలో ఏమీ లేకుండా అడగడానికి మనం అర్హులము కాదు. అర్హతను ముందు సంపాదించుకోవాలి ప్రియ దేవుని సంగమం. అర్హతను మనము యూట్యూబ్ లో షార్ట్స్ లో ఈ మధ్యన మరి మీరు చూస్తున్నారా లేదా కానీ నా ఫోన్లో అయితే చాలా వస్తా ఉన్నాయి. వాళ్ళకి కనపడకుండా కొన్ని అమర్చి పెడతా ఉన్నారు. ఆ పైన ఏం చేయాలంటే వాళ్ళు చూడకుండా కింద ఏమైతే ఉన్నాయో సేమ్ అవే పైన పెట్టాలి. ఒకవేళ వాళ్ళు కరెక్ట్ గానే పెట్టారనుకోండి, వాళ్ళు కొన్ని గిఫ్ట్లు ఇస్తారనమాట, బహుమానాలు. ఏంటి? రైస్ ప్యాకెట్ కానీ, లేకపోతే గోధుమ పిండి ప్యాకెట్ కానీ, ఆయిల్ ప్యాకెట్స్ కానీ, ఇలాగ ఏవో ఒకటి ఇస్తారనమాట వాళ్ళకి బహుమానంగా. లేని వారి దగ్గరికి వెళ్ళి గేమ్స్ ఆడిపిస్తా ఉన్నారనమాట. మరి అది పొందుకోవాలంటే ముందు వాళ్ళలో ఏముండాలి? గెలుచుకోవాలి. వాళ్ళు ఏం గెలుచుకోవాలి? వారు ఏదైతే గేమ్ పెట్టారో ఆ గేమ్ లో వాళ్ళు పాస్ అవ్వాలి. ఫస్ట్ అర్హతను సంపాదించుకోవాలి. అప్పుడే అవన్నీ వాళ్ళు పొందుకోగలుగుతారు కదా. అలాగే వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, దేవుని దగ్గర మనం కొన్ని నేర్చుకోవాలి, అవి మనం సంపాదించుకోవాలి, అర్హతలు మనం పొందుకోవాలి. అప్పుడే వెనుకున్నటువంటి బహుమానాలన్నీ మన సొంతం అవుతాయి. ఏమీ చేయకుండా బహుమానాలే మనకు కావాలంటే రావు. ఊరికే మనకి నెలకి జీతం ఇచ్చేస్తారండి ఎవరైనా పని చేయకుండా? ఎవరు కావాలంటే చేసే పనికి 2 అంతలు 3 అంతలు ఎక్స్ట్రా చేపించుకొని జీతం ఇస్తారు, కానీ ఊరికే ఏ ఒక్కరు కూడా జీతము ఇవ్వరు ప్రియ దేవుని బిడ్డలారా. ఏ ఒక్కరు ఇవ్వరండి. బయట ఎక్కడికైనా వెళ్ళి ఉద్యోగం చేయడం అంటే, లేకపోతే ఎవరి దగ్గరైనా పని చేయడం అంటే చాలా కష్టతరం ఈ సొసైటీలో. చాలా ఇబ్బంది ప్రియ దేవుని బిడ్డలారా. అలాంటిది దేవుని దగ్గర ప్రార్థనైనా చేసి మనం అడగలేకపోతున్నాం. వాక్య ప్రకారంగానైనా, అంటే మిమ్మల్ని బరువుమని చెప్పట్లేదు దేవుని యొక్క వాక్యం, మిమ్మల్ని భారాలు భరించమని చెప్పట్లేదు. మంచిగా జీవించండి, మంచిగా బ్రతకండి, మేలైంది చేయండి, మీకు కుదిరినంతలో ఎదుటి వారికి సహాయం చేయండి. మంచి మాటలు, మనం బ్రతికింపజేసే మాటలు, మనం జీవింపజేసే మాటలు దేవుడు చెప్తూ ఆశీర్వాదాలు పొందుకోండి అంటున్నాడు దేవుడు. ఇంకెంతకన్నా చెప్పేవారు ఈ లోకంలో ఎవరో ఉండరు ప్రియ దేవుని బిడ్డలారా. మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి, ప్రార్థన చేసి దేవుని వెతకాలి. అంతకన్నా ముందు ఏం చేయాలంట? తమ చెడు మార్గాలను ఏం చేయాలంట? మనకి దేవుడు అంటే ఎంత ఇష్టమో లోకం అన్నా కూడా అంతే ఇష్టం. మనకి దేవుడు అంటే ఎంత ఇష్టమో లోకాశలు అన్నా కూడా అంతే ఇష్టం. ఒకటి, లోకంలోనే ఉంటున్నాము, లోకులతోనే సహవాసం చేస్తున్నాం కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితం ఎప్పుడు ఎంతవరకు ఉండాలంటే తామరాకు నీటిలో ఎలాగుంటుందో అలాగ ఉండాలంతే. స్నేహం చేయాలి ఎంతవరకు? అంతవరకే. లోకంలోకి వెళ్ళాలి ఎంతవరకు? అంతవరకే. ఎంతవరకు? అవి మన పైన ప్రభావితం కానంత వరకు. లోకంలోకి వెళ్ళండి, లోకస్తులతో మాట్లాడండి, మీరు వారితో స్నేహంగాను వారు మీతోనూ స్నేహంగాను ఉండొచ్చు, తప్పేమీ లేదు. కానీ ఎంతవరకు? మీ ఆధ్యాత్మికమైన జీవితం చెడిపోనంత వరకు, మీరు పతనం అయిపోనంత వరకు, సాతాను మీ పైన వారి ద్వారా ఏలుబడి చేయలేనంత వరకు. హల్లెలూయా. అలాగని లైసెన్స్ అని కాదు, విడిచిపెట్టాలి. ఎటువంటి చెడు మార్గం కూడా నువ్వు వెళ్తున్నావో ప్రియ దేవుని బిడ్డ, ఆ ప్రతి చెడు మార్గాన్ని నజరుడైన యేసు నామములో విడిచిపెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. నాలో ఉన్న లోటుపాట్లు మీకు తెలియదు, మీలో ఉన్న లోటుపాట్లు నాకు తెలియదు. ఎందుకంటే మనం అందరం మనుషులం.
కానీ నిన్ను చూస్తున్నది ఆయనే, నన్ను చూస్తున్నది ఆయనే. నీలోని చెడు మార్గాలు గమనిస్తున్న వాడు ఆయనే, నాలోని చెడు మార్గాలు గమనిస్తున్నటువంటి వాడు ఆయనే. వాటిని మనం విడిచిపెట్టుకుంటే దేవుని ఆశీర్వాదం పొందుకుంటాం. హల్లెలూయా. చెడు మార్గంలో విడిచిన ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి, హల్లెలూయా హల్లెలూయా. ఇందాక 4 విషయాలు మాట్లాడారు, ఇప్పుడు దేవుడు ఇంకా మరికొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. 5వది ఏంటి? మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. 6వది దేవుని వెతకాలి. 7వది చెడు మార్గాలు విడిచిపెట్టాలి. 7 విషయాలు దేవుడు ఇక్కడ మనతో మాట్లాడారు. 7 విషయాలు రాసుకోండి. ఒకవేళ గుర్తులేని వారు ఎవరైనా ఉంటే రాసుకున్న వారి దగ్గర మరలా చెప్పించుకోండి. మర్చిపోద్ది మాటలు. ఎందుకంటే స్వస్థత అన్నది మనలో కావాలి, విడుదల అన్నది మనలో కావాలి, దేవుళ్ళ అద్భుతమైన కార్యాలు మనం చూడగలగాలి. హల్లెలూయా. చూద్దాం, చూడండి. తదుపరి వాక్యంలో మనం వెళ్ళి ముగించేసుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. త్వరగా యెషయా గ్రంథము 53వ అధ్యాయము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3వ వచనం చదవండి. అతడు ధృవీకరింపబడిన వాడును ఆయన, మనుషుల వల్ల విసర్జింపబడిన వాడును ఆయన, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనల్లని వాడిగాను ఆయన ఉండెను. హల్లెలూయా హల్లెలూయా. 5వ వచనం. మన అతిక్రమములను బట్టి గాయపరచబడ్డాడు, నలగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా హల్లెలూయా. ఆయన మన కోసం వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వానిగాను అయిపోయాడంట. సిలువలో పడ్డటువంటి ప్రతి శ్రమలో తర్వాత అతడు పొందినటువంటి గాయములలో మనకి ఏం కలుగుతుందంట? స్వస్థత కలుగుతూ ఉంది. హల్లెలూయా. యేసు రక్తం పైన ఆధారపడండి. యేసు గాయములు మనల్ని ఏం చేస్తున్నాయంట? స్వస్థపరుస్తున్నాయి. ఈ రోజు నీ హృదయపు రోగమైనా, నీ శారీరకమైన రోగమైనా, నీ ఆధ్యాత్మికమైన రోగమైనా, ఎట్టి రోగమైనా నా యేసే స్వస్థత ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అట్టి స్వస్థతను నీవు నేను మనం అందరము నిశ్చయముగా పొందుకొందుము గాక. ఈ వాక్యము బలహీనైన ప్రతి ఒక్కరిని బలపరచును గాక. ఈ వాక్యము అస్వస్థత బాధపడుతున్న ప్రతి ఒక్కరికి స్వస్థతనిచ్చును గాక. నా యేసు విడుదలనిచ్చును గాక. ప్రభు తన కొద్ది మాటలు దీవించును గాక.